కాబట్టి వేదము స్మృతి సత్పురుషుల ఆచారం తన ఆత్మజ్ఞానమునకు విరుద్ధము కాని ప్రియాచరణము మంచి ఆచరణము అను ఈ 4 ధర్మ లక్షణములు అనగా వీని చేతనే ధర్మము లక్షితమగుచున్నది. అంటే ఇటువంటివి ఆచరిస్తే మనకు ఆ ధర్మములు సిద్ధిస్తాయి, ఆ కర్మముల ఫలాలు మంచి సుఖమైనటువంటి జీవితములు ఇస్తాడు భగవంతుడు అని. ద్రవ్యము అంటే ధనము అనుకోను, ఖర్చు పెడితే పోతాది అనేటువంటి పిసినారితనం. ద్రవ్య లోభము అంటే కామమను విషయ వాసనల యందును చిక్కువడని అతనికే ధర్మజ్ఞానము కలుగును. చూడండి, ధనము ఖర్చు అవుతుంది అంటే జ్ఞానము లభించదు. జ్ఞానము లభించకపోతే దేవుడు లభించడు. ఇది పోతుంది అది పోతుంది అని. కాబట్టి ఈ ద్రవ్య లోభము కొంత ఖర్చు పెడితేనే భగవంతుడు మనకి మంచి మార్గము చూపిస్తాడు. లోకం కోసము ఖర్చు పెట్టాలి. విషయ వాసనల యందు చిక్కువడకుండా ఉండాలంటే ఈ మార్గంలో ఉండాలి. విషయ వాసనలు అంటే ఏమిటివి? లోకములో పలు రకాలు కనిపించేటటువంటి నాకు కావాలి కావాలి కావాలని కోరుకునేటన్ని విషయ వాసనలు. ధర్మజ్ఞానము కలుగును. ధర్మమును తెలుసుకొనగోరు వారికి వేదమే పరమ ప్రమాణం. ధర్మము తెలియాలంటే వేదము తక్క మరి ఒకటి లేదు, ప్రమాణం గుర్తు లేదు. ఆచార్యులు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటివి వేదము కావు, వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు. అవి ఒక మతములైతాయి కానీ వేదము కావు. కాబట్టి అటువంటి ధర్మము ఏది అంటే వేదమే. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే అయనాయ. ఈ యొక్క మృత్యు రూపమైనటువంటి ఈ సంసార నరకమును దాటి మోక్షము పొందాలి అంటే వేదము తప్ప మరొక మార్గమే లేదు అని భగవంతుడే వేదములో చెప్పాడు. కాబట్టి అటువంటి మార్గాన్ని మనం ఆశ్రయించి ఆ భగవంతుని జ్ఞానము ఆయన సాన్నిధ్యాన్ని పొంది మనం మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ లోకంలో ఉండే ఇతరత్ర మార్గాలన్నీ కూడా ఒట్టి డొల్ల, ఏమీ లేవు. వాటి వలన భ్రమ తప్ప ఏ విధమైనటువంటిది ఫలము లేదు అని